అతి తక్కువ ధరకే మద్యం ఇస్తానన్నాడు. మద్యానికి సంబంధించి మీకు పాపం ఎక్కడికి పోయినా సరే బాటిల్ చూపించి మందుబాబులు చూస్తున్నారా, మీకు అతి తక్కువగా చౌకగా మద్యం ఇస్తానన్నాడు. గతంలో ఉన్నటువంటి బ్రాండ్ని మొత్తం తీసేస్తానన్నాడు. ఎంత మద్యం, నాసిరకం మద్యం ఇదంతా. ఈ మద్యం మొత్తం తాగితే 2 రోజుల్లో చచ్చిపోతాడు, 3 రోజుల్లో చచ్చిపోతాడు, లివర్ చెడిపోద్ది. కాబట్టి మీకు మేలైనటువంటి బ్రాండ్లు, మేలైనటువంటి మద్యం సరసమైనటువంటి ధరలకు అన్నాడు. ఒక్క ఈ 99 రూపాయలకు అమ్మేటువంటి చీపు లిక్కర్ని ఈరోజు ఏం చేశాడు? ఆ లిక్కర్ బాగలేదని చెప్పి ప్రజలు చెప్పేది ఒకటైతే అమ్మకాల్లో కూడా లిమిట్ చేశాడు. అంటే నేను తక్కువ రేటుకి మద్యం ఇస్తానని అన్నాను కాబట్టి ఇప్పుడు అన్న క్యాంటీన్ నడుపుతున్నాడు కదా, 5 రూపాయలకే భోజనం అని చెప్పి 100 మందికి పెట్టి ఎత్తేసినట్టుగా. అంటే ఒక 100 మందికి పెట్టి ఎత్తేస్తే నేను మొత్తం ఈ సమాజాన్ని ఆకలి తీర్చాననే విధంగా చెప్తున్నాడు. పాపం మందు బాబులకు సంబంధించి మద్యం ఈరోజు 99 రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు. ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంతకు అమ్మేమో అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అటువంటిది ప్రభుత్వ ఆదాయానికి ఈరోజు తూట్లు పడుతూ ఆ ఆదాయము తెలుగు తమ్ముళ్ళ జోబుల్లోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం, దానిని పాపం మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం, వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితీగా మారింది. అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మద్యం వినియోగం చూస్తే ఎక్కడా లేనటువంటి విధంగా గతంలో మద్యానికి సంబంధించి లిమిటెడ్ ఉండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను దీనికి సంబంధించినటువంటి దాంట్లో మద్యాన్ని లిమిట్ చేశాడు. ఆయన టైమింగ్స్ కూడా షాప్స్ రెస్ట్రిక్ట్ చేశాడు, టైమింగ్స్ లిమిట్ చేశాడు. అటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా వినియోగం పెంచారు. వినియోగం పెంచిన తర్వాత ప్రభుత్వానికి ఏదన్నా ఆదాయం వస్తుందంటే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావటం లేదు. వచ్చేటువంటి వినియోగం, దాని ద్వారా వచ్చేటువంటి డబ్బు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళ జోబుల్లోకి పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చూస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పంచుకుంటున్నారు. దాని ప్రకారం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం తక్కువ, మీరు పంచుకునేటువంటి ఆదాయం ఎక్కువగా తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, నేను సంపదను పెంచుతాను అని. పాపం జనాలందరూ ప్రజలకు సంపద పెంచుతామని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలకు సంపద కాదు, తన సంపదను పెంచుకుంటున్నాడు. తనకు సంబంధించినటువంటి పచ్చ చొక్కాలు దొరుకున్నటువంటి వాళ్ళ సంపద పెంచుతున్నాడు తప్ప సంపద సృష్టి అనేటువంటిది ఎక్కడ ప్రజలకు కనపడంలే. ఆ సంపద సృష్టి అనేటువంటిది తనకి, తన కుటుంబానికి, తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అన్ని విషయాల్లో ప్రజల మీద బాధుడు కార్యక్రమం మొదలుపెట్టాడు. ఏది జరిగినా సరే నిత్యం ఏదో ఒక విధంగా ప్రజల మీద అదనపు భారం మోపడం తప్ప మరొకటి కాదు. దానిలో భాగంగా పాపం మందు బాబుల్ని వాళ్ళకి రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మద్యం ఏరులై పారించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు తీసుకుని ఈరోజు మొత్తం షాపుల టెండర్లు అన్నీ కూడా ఎల్లో సిండికేట్ ఏకమై పోలీసుల పహారా మధ్య ఎవడన్నా మాట్లాడినా, షాపు వేసినా, లేదు వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ ఇవ్వాలన్నా ఆయన పోయి ఎమ్మెల్యేని కలవాలి. ఆ ఎమ్మెల్యే ఆ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి చెప్పాలి. ఆయన చెప్తే తప్ప రాదు. ఒకవేళ ఎవడన్నా భిన్నంగా వేస్తే నేను వేశాను కదా నాకు ఇవ్వమంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో వాడికి షాపును కేటాయిస్తాను.